డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇకపై ఆర్టీఓ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ప్రైవేట్ ట్రైనింగ్ కేంద్రాల్లోనే డ్రైవింగ్ లైసెన్సులు పొందవచ్చని అధికారులు అంటున్నారు. కేంద్ర రవాణా శాఖ కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. అధికారులపై ఒత్తిడిని తగ్గించేందుకు లైసెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు చేశారు. ప్రభుత్వం ఆమోదించిన ట్రైనింగ్ సెంటర్లోనే టెస్టులు నిర్వహించడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వనున్నారు. కొత్త డ్రైవింగ్ రూల్స్ ఉల్లంఘించిన విషయం కాస్త కఠినంగానే ఉంది. నిబంధన ప్రకారం సరైన లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 1000 నుంచి 2000 వరకు ఫైన్ పడుతుంది. మైనర్ వాహనం నడుపుతూ దొరికిపోతే తల్లిదండ్రులకు 25,000 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మైనర్కు 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే ఛాన్స్ ఉండదు. ఇక మైనర్ నడిపిన వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా రద్దు చేస్తామని అధికారులు అంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన అప్లికేషన్లో ప్రాసెస్లో మాత్రం నిబంధనలు మారలేదని అంటున్నారు. ఆన్లైన్ లేదా వెబ్సైట్లో అప్లికేషన్లు దాఖలు చేసుకోవచ్చని, స్థానిక ఆర్టీఓకి వెళ్లి మాన్యువల్గా డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు చేసుకుని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం ఆమోదించిన కేంద్రాల్లోనే డ్రైవింగ్ లైసెన్స్ అందిస్తామని చెప్తున్నారు.